నార్సింగి మండలం వల్లభాపూర్ గ్రామంలో బత్తుల లింగయ్య అనే వ్యక్తిని కుల బహిష్కరణ చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేయడంతో రామయ్యంపేట సీఐ వెంకటరాజు గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాజు గౌడ్ నార్సింగ్ ఎస్ఐతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు గౌడ్, సీఐ వెంకటరాజు గౌడ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు వల్లభాపూర్ గ్రామంలో స్థానిక ఎస్ఐ అహ్మద్ మొహవుద్దీన్తో కలిసి పర్యటించడం జరిగిందన్నారు. బత్తుల లింగయ్య కుల బహిష్కరణ చేశారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా నేడు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు. గ్రామస్తులను యాదవ్ కులస్తులను సమావేశపరిచి విచారించడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నార్సింగ్ మండలం వల్లభాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ నుండి బత్తుల లింగయ్య అనే వ్యక్తి కలెక్టర్ గారికి కుల బహిష్కరణ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎస్ఐ గారు, నేను ఇవాళ ఉదయం వల్లభాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ గ్రామస్తులు, అన్ని కులాల వారు మరియు యాదవ కులస్తులు అందరినీ పిలిచి చర్చించడం జరిగింది. అక్కడ జరిగింది ఏంటంటే, కుల బహిష్కరణ అనే విషయం కంటే ముందు వాళ్ళ మధ్యలో భూ వివాదం ఉంది. దాన్ని కంటిన్యూగా ఈ కులం అనే ప్రస్తావన జరిగింది. అయితే నా ఎంక్వైరీలో, నా విచారణ నిమిత్తం అక్కడ జరిగింది ఏంటంటే, భూమి విషయమే ముందరికి వస్తున్నది. కుల బహిష్కరణ అనేది నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాకపోతే వాళ్ళు గతంలో జరిగిన విషయాలన్నీ శవయాత్రలో కానీ, గుడి విషయంలో కానీ వాళ్ళు ఏదో రానియలేదనేది ఈ లింగం కుటుంబం చెప్పింది. కాకపోతే యాదవ కులస్తులందరూ దాన్ని ఒప్పుకోలేదు. మరి ఈ విషయాన్ని నేను వారితో మాట్లాడినప్పుడు కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడారు. ఇవాళ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ సోమవారం రోజు జిల్లా కార్యాలయానికి వచ్చి మాట్లాడతామని చెప్పారు. మరి ఇది సామరస్యంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఎస్ఐ గారు కూడా మాట్లాడి ఇది కుల బహిష్కరణ అనే విషయం వాడద్దు, కులంది జరగలేదు, మరి దీన్ని ఆ విధంగా వాడుకోకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది విచారణ పూర్తిగా నేను జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తాను. మరి ఇక ముందు ఇలాంటి కులాన్ని వాడుకోకుండా భూ వివాదం ఏదైనా ఉంటే దాన్ని రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారని చెప్పాను. కులాన్ని ఈ విధంగా బదనాం చేయొద్దు, గ్రామాన్ని బదనాం చేయొద్దు, జిల్లాను బదనాం చేయొద్దు అని చెప్పడం జరిగింది. అందరూ దీనికి కట్టుబడి ఉన్నారు. తదుపరి ఏది జరిగినా విషయాన్ని తెలియజేస్తానని తరగతుల సంక్షేమ శాఖ అధికారి నాగరాజు గారు.